అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల వీరు ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి? ఆ సమస్యలకు తగిన పరిహారాలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయడం వలన వీరికి తగిన పరిష్కారాలు అయితే లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోక తప్పదు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా అయితే చూడండి. అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక ఈ రాశి వారి గుణగణాలను తెలుసుకుంటే కనుక వీరు ఎంతో మంచి మనస్కులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో మంచి స్వభావం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరికి తెలివితేటలు, ధైర్యం అధికం అని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎల్లప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తిలాగా నలుగురితో మన్ననలు పొందుతుంటూ నలుగురిలో ఒక గొప్ప తేజస్ అనేది తెచ్చుకుంటూ గుండె ధైర్యం అనేది అధికంగా ఉంటూ బ్రతకాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం, దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉండడం, అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున చూస్తున్నాయి కనుక గ్రహాల యొక్క అనుగ్రహం అయితే వీరికి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంతో అదృష్టం అనేది వీరికి కలిసి రానుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలను అయితే చవి చూడగలుగుతారు. కాలమంతా కూడా మీకు అనుకూలంగా మారదనుకుంటుంటే మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి. మంచి శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు. కష్టాల నుండి విముక్తి అనేది మీకు లభించబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా మీ నుండి వీడిపోనుంది. ఆర్థిక పరంగా అయితే బాగా కలిసి రానుంది. ఇక చూస్తే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకొనగలుగుతారు. ఈ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి ఎవరిని అసలు మోసం చేయాలనే ఊహ కూడా రాదు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. కానీ వీరికి శత్రువులు కూడా కొంచెం అధికంగానే ఉంటారని చెప్పుకోవాలి. వీరికి మంచి భవిష్యత్ అనేదైతే ఉంది. వీరికి ఎవరు కూడా అసలు ఏమీ చేయలేరు అని అయితే వీరి వెంట ఒక దైవశక్తి అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అయితే మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించుకోవాలని అయితే అనుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఏ కష్టం అనేది కూడా రాకుండా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు రేపటి రోజున అనేది కాలం కలిసి రానుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నింటినీ, బాధలన్నింటినీ కూడా మీరు విముక్తులు అవ్వబోతున్నారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల వాదనలు కూడా మీకు విముక్తి లభిస్తాయి. ఇంట్లో డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది. జీవితంలో మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది అయితే సాగనుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అయితే మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివంటే గనక వీరు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఉన్నారు కనుక ప్రతి సమస్యని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఈ యొక్క రాశి వారు చేసే పనిలో మంచి లాభాలను అయితే గటించబోతున్నారు. ఇటువంటి ఆటంకాలు అనేవి జరిగినా కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఇంట్లో సంపద అనేది పెరగబోతుంది. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. అలాగే మంచి రోజులు, మంచి లాభాలు కూడా గటించబోతున్నారు. అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటారు. మంచి మంచి ప్రమోషన్లు, మంచి జీతాలు, ఇంక్రిమెంట్లు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి అయితే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువ అనేది లేని చోట ఒక్క నిమిషం కూడా వీరు అస్సలు ఉండరు. మంచివారిని మంచివారిగా ఉంటారు. చెడువారితో చెడుగానే ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా సరే చేయగలుగుతారు. వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. ఈ రాశి వారిని
వీరిని చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ స్త్రీ ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అదృష్టం అనేది మీకు అంత అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీకు కలగబోతున్నాయి. మీకు వీలైతే రేపటి రోజున దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. లేకపోతే దుర్గాదేవిని ప్రార్థించండి. దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అయితే మీకు పూర్తిగా మెండుగా లభిస్తుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతా కూడా మంచి జరుగుతుంది. అఖండ అదృష్టం అనేది కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలగబోతున్నాయి. రేపటి రోజున దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీకు శత్రువులు పూర్తిగా తొలగిపోబోతున్నారు. ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది తప్పకుండా కలుగుతుంది. మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ దుర్గామాతను అయితే తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా అదృష్టవంతులు అనేది చెప్పుకోవచ్చు. వీరు దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేస్తారో వారు అందరూ కూడా మిమ్మల్ని గ్రేట్ అనేటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క రాశి వారు రేపటి రోజున డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీకు అలాగే ఎవరికి కూడా డబ్బు అనేది అసలు అప్పుగా ఎవరికైనా కూడా ఇవ్వద్దు. ఎవరితో కూడా అప్పు అనేది తీసుకోకండి. మీరు రేపటి రోజున డబ్బు ఇచ్చినా కూడా తర్వాత తీసుకున్న ఎటువంటి సమస్యలు అనేవి రావు కనుక మీరు వారికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. మీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకునే వాళ్ళైతే గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం అయితే ఎన్నో ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు. కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి అబద్ధాలంటే అస్సలు నచ్చదు. వీరు ఎవరైనా మోసం చేస్తే గనక వారిని అస్సలు క్షమించరు. ఇక అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి అబద్ధాలంటే అస్సలు నచ్చదు. ఎవరిని కూడా తొందరపడి వీరు ఒక్క మాట అయితే అనరు. అలాగే వీరిని ఎవరైనా ఏమన్నా అన్నా అది మనసులోనే పెట్టుకొని దాచుకుని ఉంచుకుంటారు. ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అసలు అతుక్కోదనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారైతే పెళ్ళైన వారు రేపటి రోజున వీరి జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం వల్ల వీరి మధ్యన ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా రావు. ఒకవేళ గొడవలు పడినా వెంటనే కలిసిపోతారు. ఇక పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఈ యొక్క రాశివారు రేపటి రోజున ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కనుక తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవడం ఎంతో అవసరం. మీ యొక్క జీవితంలో ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క సలహాలు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈ యొక్క రాశివారు మీకు వీలైతే రేపటి రోజున కోతులకు లేదా కుక్కలకు ఆహారం అనేది దానం అయితే ఇవ్వండి. దానివల్ల ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి. ఇక అదేవిధంగా మీకు తగినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. డబ్బు కూడా రాబడి చాలానే ఉంటుంది. ఇక ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆయురారోగ్యాలు అనేవి మీకు ఖచ్చితంగా కలిగి తీరుగుతాయి. ఈ యొక్క రాశివారు ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు పడకూడదు. దానివల్ల మీకే నష్టాలు వస్తాయి. అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వవద్దు. జీవితంలో ఇబ్బందులతో వచ్చేటువంటి ప్రమాదాలు అయితే కనబడుతున్నాయి. మీకు శత్రువులు ఎక్కువగా పెరగబోతున్నారు. మీ ఇంట్లో గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మీరు ఎంతో జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ యొక్క రాశివారు రేపటి రోజున మీ యొక్క సంపాదన విషయం అయితే బయట వారికి అస్సలు చెప్పడం మంచిది కాదు. దానివల్ల వారికి మీ పైన కుళ్ళు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేకపోతున్నారు కనుక తగిన జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఎం అనే అక్షరం ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీకు వచ్చేటువంటి
అదృష్టం అనేది రాకుండా పోబోతుంది. కాబట్టి వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు కొత్త పనులు చేపట్టాలనుకుంటే ఆదివారం రోజు మొదలుపెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలైతే గటించగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. రేపటి రోజున మీరు నీలిరంగు బట్టలను అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో అయితే వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ అనేవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. అదృష్టపు సంఖ్య వచ్చేసి 2 లేదా 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎం అనే అక్షరం గల స్త్రీని మాత్రం మీ జీవితంలో ఉంటే గనక వారితో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారిని దూరం పెట్టుతూ ఉండడం వల్ల ఎంతో మంచిది. మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో అయితే షేర్ చేసుకోవద్దు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు, ఎటువంటి అదృష్టం, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.